మధు ఒక రిటార్డ్ జడ్జితోని ఇలా సిరిసిల్ల అంబేద్కర్ అక్కడ కూర్చున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఏం చేసింది? నువ్వు మాట్లాడుతున్నావు కదా, దేవదాసులను, కంసాల మల్లేశను, ఎవరు వార్త వారిని, కిరణ్ వారిని, వీడి ముఖసైన్యుడు నేను చూసుకుంటే చేస్తాను. నీ ఎంటెక్ చేసింది ఇదేనా? బీటెక్ చేసిన స్టూడెంట్ మాట్లాడేదేనా? ఇది పద్ధతేనా? నువ్వు ఒక పద్ధతిగా ఉండు. నీకు అవకాశం వచ్చింది, కల్పించింది. దళితుల మీద మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్త మాట్లాడు. వింటున్నావా? ఏం సంగతి? ఎన్ని ఉద్యమాలు చేస్తున్నాయి స్థాయికి వచ్చిందే? మాలాంటి రోడ్డు మీద ఉంది దొరలకు పోలీసులకు వ్యతిరేకంగా ఇచ్చినప్పుడు ఇలాంటి స్థాయికి వచ్చి గుర్తించబెట్టిన మధు. ఇది మర్చిపోకు. ఇలా నేను అడుగుతుంటున్న మధు ఒకటే విషయం. కాంగ్రెస్ ప్రభుత్వము మరి దళిత క్రిస్టియన్లకు 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఇలా కేటీఆర్ హయాంలో మరి ఏం కట్టుకున్నాడే అక్కడ? వింటున్నావా? టీఆర్ఎస్ మాట్లాడతాడా సమాధానం మీద? దీని మీద నిర్ధారణ ఒక డిటెక్టివ్ జడ్జితో విచారణ చెప్పిద్దాం. దీని మీద అత్తవా? డెవలప్మెంట్ అని చెప్పేసి ఏం డెవలప్మెంట్ చేసింది దళితులకు? నేను వేరే వాళ్ళని అడుగుతలేను. ఏం చేసింది దళితులకు? దళితుల భూములను సమాధాన కాడికే గుంజుకున్నావు. మరి చంద్రపేటలో సిరిసిల్ల సంజీవయ్య నగర్కి ఇచ్చేసిన భూములను చంద్రపేట టీఆర్ఎస్ నాయకులు అమ్ముకున్నారా? సమాధానం కూడా అమ్ముకున్నారు మధు. దీని మీద విచారణ కొత్తవా? సిద్ధమేనా? డెవలప్మెంట్ దళితుందేనా? దళితులకు జరిగిందా? కేటీఆర్ సిరిసిల్లకు రాకముందు కేకే మహేందర్ రెడ్డి దళితుల పక్షాన ఉండి మరి టీఆర్ఎస్ నువ్వు జెండా మొయ్యక ముందే మేమందరం కూడా గద్దరన్న జనసభ పెట్టిండు. దాని నుంచే తెలంగాణ మూమెంట్ చేసేసినామయ్యా. అప్పటి నుంచే తెలంగాణ గురించి కొట్లాడిందయ్యా కేకే మహేందర్ అన్న. ఇలా అనేక మందికి చదువుకుంటున్న పోరగాళ్ళకి ఫీజులు కట్టిండాయా? ఆయన నెంబర్ ఉండాలా? చెప్పు. దళితులు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇలా ఆయన స్థాయి ఎక్కడ వైసీపీలో కూడా నువ్వు మాట్లాడతలేవు.